మస్తు ఉరిలొత్తాన్నాయి. కానీ మా అవ్వకి తెలిస్తే చెప్పు తోటి కొడుతుంది. ఏందే గిట్లొచ్చినావు? ఏం చెప్తానది? చేసేదేముందే, షీమిడిగారగ్గా గి చింతకాయ పొట్టు తీత్తా అన్న. నిన్న రాత్రి మీ ఇంటికి వచ్చిందే, జప్పునే వండుకున్నావట కదనే. నిన్న మా అయ్య బాగా ఘోరంగా తాగొచ్చిండే. మళ్ళనేమో మా అయ్య లైట్ నుంటే వండడాయే, మా అమ్మ నొర్రిస్తాడు. గందుకే జల్దీ వన్నాం ఇక. ఆవు గాని ఇవాళ అయితారం కదనే, మీ ఇంట్లో ఏం కూరనే? మా బాపుని చికెన్ తెమ్మందామంటే ఎండకి వేడి తినద్దు అని అంటాడు. కొన్ని మటన్ తెమ్మందామంటే పైసలు లేవు పిరము అని అంటాడు. ఇక చేపలు తెమ్మందామని అన్నాను అనుకో, వాతం తినద్దు అని అంటాడు. మీ బాపు నయమే. ఇంకా మా బాపుని తెమ్మంటే పెళ్లి చేస్తే నీ మొగడు పట్టుకొస్తాడు అనబట్టే. కొంపదీసి గా నీసు కోసం గా నీచమైన పని అయితే చేయవు కదనే. సరే అట్లా ఏం చేయగాని ఇంకా రోడ్ మీద పోయేద్దాంపా. చిట్టమ్మత్తాంది కానీ అసలు దాని బర్త్డేక దావత్ కూడా ఇవ్వలే. అవునే, నేను అడిగితే కూడా మాకు ముట్టుడున్నది ఇచ్చుడు కలవది అని అన్నదే. ఈసారి ఎట్లనే దీంతో ఖచ్చితంగా దావత్ తెప్పించుకోవాలి. ఏమైందే చిట్టమ్మ? సైకిల్ తొక్కుకుంటా తీసుకోపోతారు కానీ నువ్వేమో తోసుకుంటా తీసుకోబడుతుంది. అదేందో అర్థమే కాదే. నేను ఎక్కి తొక్కుదామన్న వరకే ఇది పంచర్ అవుతుంది. అది ఎందుకు పంక్చర్ అయిందో నీకు ఇంకా అర్థం కాలేదా? కాలేదే. సరే కానీ బర్త్డే దావత్ ఇస్తా అంటివి, ఇంకా ఇస్తలేవు. అసలు ఇచ్చే ఉద్దేశం ఉన్నదా లేదా నీకు? పక్కా ఇత్తనే. మీకు తెలుసు కానీ మొన్న మా నాన్నమ్మ చచ్చిపోయిందని ముట్టుడు వచ్చింది, అందుకే ఇయ్యలే. ఇప్పుడు ముట్టుకున్నాం పట్టు దావతీగా మాకు. సరే తీయే ఐడాకుల్లి, మనోళ్ళందరికి చెప్పి ఒక్కసారే ఇస్తా. ఏమైందిరా గా చేయి మీద గన్నికట్లున్నాయి? గిదారా నిన్న గా పోరికి ప్రపోజ్ చేసిన, అది ఒప్పుకోలే. గా పోరొప్పుకోలే అని చేయి వేసుకున్నావారా? ఏం అవలగానురా నువ్వు? తెలుగు తక్కువ ఉన్నావు. ఏహే కాదురా, ముందు ముచ్చటేను. సరేరా చెప్పు. అయితే అది ఒప్పుకోలేరా, దాన్ని అంగబయట కుదుతా అంటే దాని కుక్కచ్చి మీద పడ్డది, అందుకే ఘాట్లు పడ్డాయి. డీజీపీ మహేందర్ రెడ్డి నా క్లాస్మేట్ రా బామ్మర్ది. తర్వాత నేను అన్నా, ఏందిరా ఆడోళ్ళం కొట్టినావా? మరి ఏందిరా మరి, లవర్లు వదట బెస్టులు కావాలన్నట. అవును కానీ పెళ్ళి ఎప్పుడు వేసుకుంటున్నాం మరి? వామ్మో వద్దురా నాయన. దయ్యం పోవాలంటే తాయెత్తు కట్టాలి, దయ్యం రావాలంటే తాళి కట్టాలి. గందుకే సప్పుడే కూకుంటాను రా. చిట్టమే పట్టుకొచ్చిందిరా. నాకేం వరకరా, నేను కూడా నీతో ఉన్నా కదరా. అరే గీడేం ఎత్తాలరా? ఏం లేదే, యూట్యూబ్లో ఎవరిని తిడితే ఫేమస్ అవుతామో అని ఆలోచిస్తాను. ఏ ఊకోరా, ఊకే జోకులే నీకైతే. మెల్లగానే ఎగిరి ఎలక తుత్తులు పడతాడు మావాడు. సరే గాని నా బర్త్డే దావత్ ఇస్తానరా, మీ ఇద్దరు ఖచ్చితంగా రావాలి. అయినా నీ బర్త్డే మొన్ననే అయిపోయిందన్నావు కదనే? అయిపోయిందిరా, మొన్న బర్త్డే రోజు దావత్ ఎవరికి ఇయ్యలే కదా, అందుకే ఇప్పుడు ఇస్తానా. మీరిద్దరు ఖచ్చితంగా రావాలిరా. సరే సరే. ఆనే అక్క ఉన్నవానే? ఉన్ననే. ఏందే గిట్లా వచ్చినావు? ఏం లేదే, మొన్న నా బర్త్డే దావత్ ఇయ్యలే కదా అని, అందుకే వచ్చిన. ఇవాళ ఇద్దామని. నువ్వు ఖచ్చితంగా రావాలే. వామ్మో, నువ్వు దావతి చూడేందే, పిల్లికి కూడా బిచ్చమయ్యవు. అబ్బా ఏమో మనసులో ఏం దాచుకోదు, ఏమున్నా ముఖం మీదనే అంటది. ఏమైందే పిచ్చి మొఖం దానా, తప్పులు చేస్తలేవు?
వామ్మో ఏందే అది బుర్రతో ఉన్న గొర్రె పొదలేక గట్ల తుమ్మినవేందే? ఏం లేదే ఇలా దావత్ పక్కా ఇస్తానని నువ్వు ఖచ్చితంగా రావాలి. అయినా ఇది దావతి చూడేంది, ఏమోలే బొత్తవాడు తినేస్తే అయిపోయి. తినుర్రి సిగ్గు లేకుండా తినుర్రి. అదేరా సిగ్గు పడకుండా తినుర్రి అంటన్నా. ఆనే చుట్టమ్మా నీ ముఖానికి ఏం దావత్ ఇస్తావు అనుకున్నానే, కానీ మంచిగానే ఇచ్చినవే. మంది అది ఊరి ఊరి ఊరంతా అవుతావు అనుకున్నానే, కానీ నువ్వు కూడా మంది పెడతావు అనుకోలేదే. అరే ఎట్లున్నదిరా నా దావత్? అయినా మనం గింత మంచి దావతు మళ్ళీ ఎప్పుడు చేసుకుంటామోనే. అయితే నేను ఇవాళ ఇచ్చిన గానే రేపు ఓలి ఇల్లి, ఎల్లుండి ఇంకోలి ఇల్లి. అయినా గన్ని పైసలు మా దగ్గర ఎక్కడే చుట్టమ్మా, మీరంటే బాగా బలిసిన వాళ్ళే. అవునే చిట్టమ్మ, మొన్న మా అమ్మని బొట్టి బిళ్ళ ప్యాకెట్ కొనియమని అంటే ఎర్ర పెన్తో చుక్క పెట్టి ఇదే నీ బొట్టి బిళ్ళ అనుకో అని అన్నది. మీ అమ్మని ఇంకా నయమే, మా బాపు అయితే నాకు చెడ్డీలు లేవని చెప్తే పక్కింటోని చెడ్డీలు దండం మీద ఉన్నాయి తెచ్చేసుకోపో అన్నాడు. అరే ఇంకా మళ్ళీ కానీ చెట్టు ఎత్తుకొచ్చేది నువ్వేనారా? ఎట్లేసుకుంటున్నావురా? అదంత గుండె ధైర్యం ఎలా అంటున్నా మీకు? మరి ఏం చేయరా, రాన్కాడ రాయనయం ఉన్నట్టు వేసుకుంటానా. ఓరి బాడుకోలారా మీ షెడ్యూల్లో లాపుండ్రి, తినదంతా కక్కేటట్లున్నా. అరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పుండ్రా. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. మరి ఏందో చెప్పే. అరే మనందరం కలిసి కరువు పనికి పోదామారా? కరువు పనికి పోతే మస్తు పైసలు వస్తానేయట. అవునరా, వచ్చిన పైసలతోని మనిషికి వేసుకొని మళ్ళా దావత్ చేసుకుందాం. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు సరేరా పోదాం. నేను ఒక కరువు పని చేపించే శిరీషక్కకు ఫోన్ చేసి చెప్తా, మేమందరం వస్తామని. రేపు పొద్దున అందరూ టైంకు కరువు పని కాడికి రారీ. సరే అత్తం. ఇక రాలిరా అవి ఎండ పాడుగానే ఎండకంత ఎట్లా అవుతుంది. తినవంటే బరాబరి బర్రె అంత తింటావు, నీకు నడతానికి సాధన అవుతలేదు. ఆయన నీకు నడు.
అది మంచిగా రాదండి కొంచెం అట్లా అక్కడ నుంచి స్ట్రేట్గా ఉన్నది, ఇక్కడ వంకలు దొంగలు ఉన్నది, కొంచెం మంచిగా రాదండి. కాదు మేడం ఇక్కడ నుంచి అస్సలు ఉన్నాం రాయండి. అదేడాగో వడ్ల వంకలు మొత్తం అట్లనే ఉన్నాయి. ఈ ఎండింద్ర గింతానం కొడుతుంది. అవునరా మస్తు కొడుతుంది. అబ్బా ఇంత ఈజీ అనుకుని అత్తే ఇంత హార్డ్ ఉన్నది ఇంద్రా. నాతోనైతే అసలే మాత్రం ఈ ఎండకైతే వసమే కావట్లేదు. ఏమెండో కొడుతుంది. అబ్బా అవునన్నా నేను ఎండకి ఇంకా కరగేటట్టున్నా. కొంచెం కూర్చుందాం పారాదిరా, నా వల్ల అస్సలు అయితే లేదురా. నిజంగా గా వెనకటోలేనయమే గా అబ్బాయి చూసినావానే ఎంత గట్టిగా ఉన్నదో. మనమైతే ఉత్తి గూనె చెత్తలే గంతేనే. అయిపోయిందా పని? అయిపోయింది అక్క. అయిపోయింది అక్క. అవ్వా నువ్వు 7 వరకు కొలత పెట్టించినావు, 6 వరకు వేసినాం అక్క. చేసిన కాడికైతే మంచిగానే చేసిర్రా పని. ఇగో మీ కష్టాజీతం చేసినందుకు. అరే పైసలతోని ఎట్లా ఏమని చేద్దాం కూర్చొని మాట్లాడుకుందాం కదా. అరే ఈసారన్నా చికెన్తో కాకుండా మటన్తో చేసుకుందాం దావత్. అరే మనం కూడా బీర్లు తెచ్చుకుందాం రా. తెచ్చుకున్నాడేరా. నేనైతే బీరు దాగా నాకైతే కంచపోవాలన్నా. ఇక అయితే వన్ థమ్స్అప్ అని తెచ్చుకోర్రా. ఎండలా మస్తు కష్టపడ్డారు, కడుపులా చల్లటి బీరు పడితే కడుపు చల్ల పడుతుంది. అరే దీనికి అంతటికి కారణం మంచులక్కేరా. ఈ వయసులో నీకు ఇంత కష్టం ఎందుకమ్మా? ఇంట్లో కూర్చొని ఉండక. వయసులున్న మేమే నెరవేడతాం. ఎందుకమ్మా నీకు ఈ కష్టం? 16 ఏళ్ళ వయసు వచ్చిన కొడుకు కష్టపడతానంటే తల్లిదండ్రి సరిగా లేరని అర్థం. 60 ఏళ్ళ తల్లి కష్టపడతానంటే కొడుకు సరిగ్గా లేడని అర్థం. నా తల్లిదండ్రులు నాకేం పెట్టలే, ఏం సంపాదించలే. నన్ను అందరు తిట్టేటోళ్ళే బిడ్డ. జన్మని ఇచ్చినా కదా బిడ్డ, ఈ ప్రపంచంలో అంతకన్నా గొప్పది ఏమున్నది ఇంకా? పెద్ద పెద్ద చదువులు చదివించిన వాళ్ళు లక్షలు సంపాదిస్తారు. తల్లిని చూసుకోవడానికి మాత్రం 1 రూపాయి లేదంటారు. ఇక నువ్వే చెప్పు బిడ్డ. నేను పాలిచ్చి పెంచంత పెద్దగా అయినరా బిడ్డలు? ఏం చేయాలి బిడ్డ? సచ్చరాకి ఏదో ఒక పని చేసుకోవాలి.
పైసలు తీసుకొని కనీసం 10 రోజులు ఇంటికాడ ఉండవ్వా. అరే అందరు పైసలు ఇయ్యరురా. అవునమ్మా, సాయం పొందాలంటే కాదు, సాయం చేయాలంటే అదృష్టం రావాలి. గీయాల అదృష్టం మాకు వచ్చింది. తీసుకో అమ్మా పైసలు. బిడ్డ మీరు అందరు సల్లంగా ఉండాలి. సరే అమ్మా, ఇక పోయేస్తాం. అరే అందరు బాధపడతారా నేను ఆమెకు పైసలు ఇచ్చినందుకు? మేమెందుకు బాధపడతాం చెప్పే. మహా అంటే మనం దావత్ చేసుకుంటే ఒక్కప్పుడు కడుపు నిండా తింటాం. ఆ పైసలు అమ్మకి ఇస్తే 10 రోజులు 3 పూటలు కడుపు నిండా తింటదే. అరే ఈ హ్యాపీ మూమెంట్లా నేను ఇస్తాపారా మీకు దావతి. తాగుడమ్మో తాగుడు ఇది పునకముచ్చిన పూగుడు.